Hello viewers, welcome to Suni Home Recipes. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము చికెన్ ఫ్రై చేద్దామండి. ఆకుకూర వేసుకొని చాలా రుచిగా టేస్టీగా చేద్దాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఈ విధంగా చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. బాగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 1 hour మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము ఆయిల్ 2 tablespoons వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇక్కడ నేను 1 మీడియం సైజ్ ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకొని వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 spoons వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా క్యాప్సికమ్ తీసుకున్నాను. ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. అదేవిధంగా డ్రై చిల్లీ వేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుందాము. 1 వేస్తున్నాను. స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొరియాండర్ పౌడర్ 1.5 teaspoon, మిర్చి పౌడర్ 2 spoons, అదేవిధంగా క్యూమిన్ పౌడర్ 1/2 spoon వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇక్కడ పసుపు వేయటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేషన్లో మనకి పసుపు యాడ్ చేసి పెట్టుకున్నాను. సో టర్మరిక్ వేయనవసరం లేదు. కొద్దిగా ఒక 1 minute ఈ విధంగా కలుపుకొని చికెన్ యాడ్ చేసుకున్నాము. చికెన్ యాడ్ చేసేసుకున్నాము. మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. మ్యారినేషన్లో కొద్దిగా సాల్ట్ ఉంది. సో కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. సరిపడా వేసేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టేసుకున్నాము. ఓకే అండి, ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనము ఆకుకూరలు వేసుకున్నాము. ఇక్కడ నేను తోటకూర కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకుని కొద్దిగా వేస్తున్నాను. ఒక కప్పు వచ్చే లాగా వేసుకోవాలి. అదేవిధంగా మేథీ లీవ్స్ ఈ విధంగా
సన్న సన్నగా తరిగి పెట్టుకున్న మేథీ లీవ్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేసేసుకున్నాము. 1.5 స్పూన్ వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా టెండర్ అవుతుందండి. మనకి ఇప్పుడు ఆకుకూర కొద్దిగా బాగా ఉడికేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. వాటర్ వేయనవసరం లేదు. మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఆకుకూరల్లో కూడా వాటర్ ఉంటుంది కదా, సో మనకి వాటర్ వేయనవసరం లేదు. ఓకే అండి, ఆల్మోస్ట్ మనకి చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది. ఇందులో మనము కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాము. 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. కోకోనట్ పౌడర్ వేసాను. బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకున్నాము. కొద్దిగా దగ్గర పడుతుంది, బాగా ఫ్రై అవుతుంది. సరే కదా, బాగా గుమగుమలు, బాగా మంచి స్మెల్ కూడా వస్తుంది. కొద్దిసేపు మూత పెట్టుకున్నాము. కొద్దిగా లో నుండి మీడియం మధ్యలో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు. ఓకే అండి, చూద్దాము. ఆల్మోస్ట్ మనకి చికెన్ ఫ్రై రెడీ. చూసారు కదా, బాగా దగ్గర పడిపోయింది. చికెన్ కూడా బాగా కుక్ అయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకున్నాము. యమ్మీ తోటకూర మేథీ లీవ్స్ 2 కూడా కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మనము బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఎంతో రుచిగా చాలా బాగా వచ్చింది చికెన్ ఫ్రై. ఈ విధంగా మనము ఆకుకూరలు వేసుకుని ఈ రకంగా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది, మంచి టేస్ట్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెరైటీగా చేయాలి అని అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఎప్పుడు ఇలా చేయాలి అని అనిపిస్తుంది. మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.